అపాయకరమైన దినాల్లో ఉన్నామండి. మనం చాలా అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనము జీవితాన్ని ఏదో టేక్ ఈజీగా తీసుకోకూడదు. అంటే మానవుని యొక్క ఆయుష్ నీటి బిందువు వంటిదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం వెళ్ళే ప్రయాణాల్లో, మనం వెళ్ళే ప్రతి చోట కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కనికరము మనకి తోడుగా ఉండాలి. మరి కుటుంబాలను దేవుడు కాపాడాలి. అందుకే నేను ఏమంటానంటే, కష్టమైన నష్టమైన దేవుళ్ళో ఉండాలి. మనకు కలిసి వచ్చిందని, కలిసి రాలేదని, మన జీవితం ఇలాగ ఉందని చెప్పేసి మనం చేసిన పొరపాట్లకి, మనం చేసిన అపరాధాలకి, మనం చేసిన మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలకి దేవుడి మీద నెపం మోపకూడదు. నేను నేర్చుకుంది అదే. నాకు దేవుణ్ణి నేను ఎతకటం మొదలుపెట్టిన తర్వాత నా పరిస్థితి అలా అవటానికి కారణం ఎవరంటే నేనే అని నాకు బాగా తెలుసు. మనం బతిమలాడుకోవాలి దేవుణ్ణి. ప్రభా, నేను ఇలా చేశాను, తప్పైపోయింది, దయతో నన్ను క్షమించు ప్రభా, దయతో కృప చూపించు ప్రభా అని చెప్పేసి బతిమలాడుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. తప్పిపోయిన కుమారుణ్ణి నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పి తోసివేశాడా? ఆయన అంత దూరంగా ఉండగానే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మురికి బట్టలు, ఒళ్ళంతా కంపు. అతను ఎక్కడ నుండి వచ్చాడంటే, తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర ఉండి వచ్చాడు. పందుల దగ్గర ఉండే వాళ్ళకి ఎలా ఉండి వాసన వచ్చింది? ఆ వాతావరణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండిద్ది? ఆఫీస్కి వెళ్ళిన అనుకో, చెమట కూడా పట్టదు. లోపల ఏసీ వేసుకుంటారు కాబట్టి చెమట కూడా పట్టదు. మరి బయట పని చేసే వాళ్ళు ఎలా ఉంటుంది? చెమట పట్టిద్ది, వస్త్రాలు పాడవుతే, వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటారు. పందుల దగ్గర పని చేసి వచ్చాడు. విపరీతమైన వాసన కొడుతుంది, బట్టలన్నీ మురికైపోయాయి. అయినా సరే ఆ కుమారుడు అంత దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడంట. దేవుడి ప్రేమ అంత గొప్పది. అందుకే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టదు.